అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సహోదర మహాశయులారా, ఈరోజు సమాజం అనేది అనేక రకాల సామాజిక రుగ్మతలతో నిండిపోయింది. ఈ సామాజిక రుగ్మతలేంటి? మనం అనునిత్యం చూస్తున్నాము, వింటున్నాము కూడా. కొన్ని మనతో కూడా ఆ సామాజిక రుగ్మతలు తెలిసి తెలియక జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనల్ని మనం సంస్కరించుకోవాలి. ముఖ్యంగా సమాజ సంస్కరణ కోసమే మా ఈ యొక్క సహారా ఫౌండేషన్ ద్వారా మేము అనేక వినూత్న వీడియోలు చేస్తూ ఉంటాము. మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం సమాజంలో సామాజిక రుగ్మతల్లో దౌర్జన్యం చేయడం ఇది సర్వసాధారణమైపోయింది. ఈరోజు మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దౌర్జన్యం చేయకండి. దౌర్జన్యం రేపు ప్రళయం రోజున చీకటిగా మీకు ఎదురొస్తుంది. దౌర్జన్యం చేసేవాని కోసం దౌర్జన్యం చీకటిమయమవుతుంది. అంటే అతడు అంధకారంలోకి వెళ్ళిపోతాడు. దౌర్జన్యం చేసే వ్యక్తి, అతని కోసం వెలుగనేది ఉండదు, అతని కోసం కారుణ్యం జ్యోతి అనేది ఉండదు అని స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరిపైనైనా దౌర్జన్యం జరిగినట్లయితే ఆ దౌర్జన్యం జరిగిన వ్యక్తి కనుక అల్లాను మొరపెట్టుకున్నట్లయితే అతని మొర వెంటనే ఆలకించబడుతుంది. అంటే ఉదాహరణకు ఎవరినైనా దోచుకున్నట్లయితే, ఎవరినైనా అన్యాయంగా అతనిపై దాడి చేసినట్లయితే, ఎవరి భూమి కానీ ఎవరి యొక్క ఆస్తులు కానీ డబ్బు కానీ అక్రమంగా లాక్కున్నట్లయితే ఆ దౌర్జన్యం జరిగిన వ్యక్తి, అన్యాయం జరిగిన వ్యక్తి కనుక అల్లాను మొరపెట్టుకున్నట్లయితే అతని మొర వెంటనే ఆలకించబడుతుంది. ఎవరైతే మహాపాపం చేశాడో, దోచుకున్నాడో, దౌర్జన్యం చేశాడో, అతని యొక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అదేవిధంగా పరువు నష్టం కానీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి కోసం అంధకారం అవుతుంది. ఆ వ్యక్తిపై ప్రమాదం విరుచుకుపడుతుంది ఇహలోకంలో మరియు పరలోకంలో. కాబట్టి దౌర్జన్యం అనేది మహాభయంకరమైన పాపం. అది చేయకుండా మనం రక్షించబడాలి, కాపాడుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు గారిని యమన్ దేశానికి పంపిస్తున్నప్పుడు ఆదేశించారు, జాగ్రత్త, దౌర్జన్యం చేయకుండా ఉండాలి. ఎందుకంటే పీడితుడు ఎవరైతే ఉంటాడో అతని అర్థనాదం వెంటనే వినబడుతుంది, అతని మొర ఆలకించబడుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇహలోకంలో ఎవరైనా ఇతరులపై అన్యాయంగా దౌర్జన్యం చేసినట్లయితే, ఇతరుల భూములను కానీ ఇతరుల ఆస్తులను కానీ ఇతరుల వస్తువులను కానీ ఇతరుల పరువుకు భంగం కానీ కలిగించినట్లయితే, ఇతరులపై దౌర్జన్యం చేసినట్లయితే, వారిని శారీరకంగా పీడించినట్లయితే ఆ వ్యక్తి చనిపోతాడు. దౌర్జన్యం చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి చనిపోతాడు. పరలోకంలో అతనికి ఎంత భయంకరమైన నష్టం ఉంది అంటే, ఒక సందర్భంలో మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీకు తెలుసా అత్యంత బీదవాడు ఎవరో, అత్యంత పేదవాడు ఎవరో మీకు తెలుసా? అప్పుడు సహబాలు అన్నారు, ఎవరి వద్దనైతే దినార్ దిర్హంలు ఉండవో, ఎవరి వద్దనైతే కరెన్సీ ఉండదో, డబ్బు ఉండదో అతడు అత్యంత పేదవాడు. దానికి మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కాదు, నా అనుచర సమాజంలో అత్యంత పేదవాడు ఎవరు అంటే, రేపు పరలోక మైదానంలో అనేక పుణ్యాలు తీసుకొని వస్తాడు. గుట్టల మాదిరిగా, పెద్ద పెద్ద కొండల మాదిరిగా పుణ్యాలు తీసుకొని వస్తాడు. ఆ పుణ్యాల కారణంగా స్వర్గానికి వెళ్ళే అటువంటి అర్హత కూడా పొందుతాడు. కానీ వెంటనే అతని వద్ద అతడు స్వర్గానికి వెళ్ళే పరిస్థితి సమీపించినప్పుడు అతడు ఇహలోకంలో ఎవరిపైనైతే దౌర్జన్యం చేశాడో, అంటే అతని యొక్క పీడితులు ఎవరైతే ఉంటారో, అతని ద్వారా పీడించబడ్డ వ్యక్తులు వాళ్ళు హాజరవుతారు అల్లా ముందు. వాళ్ళు హాజరై అల్లాతో అంటారు, ఓ అల్లా, ఈ వ్యక్తి అక్రమంగా నా యొక్క భూమిని లాక్కున్నాడు, అక్రమంగా నా యొక్క వస్తువును లాక్కున్నాడు, నాపై దౌర్జన్యం చేశాడు. ఇలా రకరకాల ఫిర్యాదు తీసుకునే వచ్చేటువంటి ఫిర్యాదుదారులు ఉంటారు. ఒక వ్యక్తి వస్తువును లాక్కున్నాడని, భూమిని లాక్కున్నాడని, ఇలా మరో వ్యక్తి నాపై దౌర్జన్యం చేశాడని, నన్ను అన్యాయంగా కొట్టాడని, నన్ను దూషించాడని, ఇలా రకరకాల ఫిర్యాదులు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఉంటాయి. ఆ ఫిర్యాదుదారులందరూ కూడా నిలబడి ఉంటారు. ఆ సమయంలో ఆ ఫిర్యాదుదారులకు ఎవరైతే అల్లాహ్ ముందు ఫిర్యాదు చేశారో, దౌర్జన్యం చేయబడిందో ఎవరిపైనైతే, వారందరిపై ఈ పుణ్యాల కారణంగా స్వర్గానికి వెళ్ళే వ్యక్తి యొక్క పుణ్యాలన్నీ కూడా తీసి వారందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎలాంటి డబ్బు ఉండదు, అల్లాహ్ ముందు ఎలాంటి పలుకుబడి
ప్రపంచంలో కదా ఎలాగైతే పలుకుబడి ఉపయోగించుకొని, డబ్బు పరపతి ఉపయోగించుకొని, రకరకాల పేరు ప్రతిష్టల ద్వారా మనిషి తప్పించుకునే ప్రయత్నం చేశాడో, అక్కడ అలాంటిదేమి జరగదు. కాబట్టి అక్కడ ఆ వ్యక్తి యొక్క పుణ్యాలనే బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ పుణ్యాలన్నీ కూడా వారికి ఇవ్వడం జరుగుతాయి. చివరికి పరిస్థితి ఏమవుతుందంటే, ఈ వ్యక్తి మొత్తం పుణ్యాలు మొత్తం ఖాళీ అయిపోతాయి. ఈ వ్యక్తి వద్ద ఏమీ ఉండదు, ఇంకా ఫిర్యాదుదారులు మిగిలి ఉంటారు. ఆ సమయంలో మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ తాలా ఆ ఫిర్యాదుదారుల పాపాలన్నిటినీ ఈ వ్యక్తిపై వేసి ఇతన్ని నరకంలో పంపించడం జరుగుతుంది, ఆ ఫిర్యాదుదారులను స్వర్గంలో పంపించడం జరుగుతుంది అని చెప్పారు. ఎంత మహాభయంకరమైన పాపం చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కాబట్టి ఇహలోకంలో ఈ కొన్నాళ్ళ జీవితంలో సుఖశాంతుల కోసమని, పేరు పలుకుబడి పేరు ప్రతిష్టల కోసమని దౌర్జన్యం చేసి, అక్రమాలు చేసి, అన్యాయంగా భూములు ఆక్రమించి, పదవులు ఆక్రమించి, మోసం చేసి, రకరకాలుగా మనం సమాజంలోనైతే జీవితం గడిపేస్తాము. కానీ పరలోకంలో కూడా చాలా తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనం ముందుగా చెప్పుకున్నట్లు హదీస్ యొక్క ఆధారాలుగా ఇహలోకంలో కూడా మనపై అల్లాహ్ యొక్క శిక్షలు వస్తాయి, మనం చేసిన దౌర్జన్యాల కారణంగా, మనం చేసిన మోసాల కారణంగా, అన్యాయాల కారణంగా. కాబట్టి దౌర్జన్యాలకు దూరంగా ఉండాలి, అన్యాయాలకు దూరంగా ఉండాలి, అక్రమాలకు దూరంగా ఉండాలి. ఇదే ఇస్లాం ఇచ్చే అటువంటి సందేశం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.